విజయవాడ అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు అవినీతికి పాల్పడ్డారు అని వైసీపీ నాయకుడు పోతిన మహేష్ ఆరోపించారు. విజయవాడ దుర్గగుడిలో 4 కోట్ల అవినీతి చేశారు అంటూ హాట్ కామెంట్ చేశారు. అమ్మవారి ఆలయంలో పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు అన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా షాపుల అద్దెల పేరుతో దోపిడీకి సిద్ధమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. బుద్ధా వెంకన్న బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు పోతిన మహేష్. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఒకటి, పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి కనకదుర్గా నగర్లో 24 షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు. దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కూటమి నేతలు అవినీతికి పాల్పడ్డారని, విజయవాడ అమ్మవారి టెంపుల్లో ఆల్మోస్ట్ 4 కోట్ల వరకు అవినీతి చేశారని చెప్పి పోతిన మహేష్ కొన్ని హాట్ కమెంట్స్ అయితే చేశారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. కిరణమై, పోతిన మహేష్ మరొకసారి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించి, అది కూడా ప్రధానంగా చూస్తే కనుక విజయవాడ అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని కీలక కామెంట్స్ అవడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చాంశంగా మారింది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు వెల్లంపల్లి శ్రీనివాసరావు దుర్గగుడి అంటే ఎండోమెంట్ మంత్రిగా ఉన్న సమయంలో, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. అప్పట్లో ఉన్నటువంటి అమ్మవారి వెండి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పోవడానికి గల కారణాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈయన జనసేనలో ఉన్నప్పుడు అప్పుడు వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అమ్మవారి దేవాలయంలో దొంగలు పడ్డారంటూ కూడా అనేక సందర్భాల్లో ఆయన కొన్ని ప్రెస్ మీట్ల ద్వారా చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో కోర్టులో పిటిషన్లు కూడా ఇయటం కూడా జరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఆయన జనసేనలో ఇమ్మడలేక బయటకు వెళ్ళిపోవడం తర్వాత మరొకసారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 3 నెలల్లో 4 కోట్ల రూపాయల వరకు కూడా అమ్మవారి ఆలయంలో అవినీతి జరిగిందంటూ కూడా దానికి సంబంధించి కొన్ని అంశాలని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే పార్కింగ్ కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి అంశం ఒకటి, ఆలయానికి డబ్బులు చెల్లించకుండా 3 కోట్ల రూపాయలు, అదే విధంగా కనకదుర్గ నగర్ లోని 24 షాపులకు సంబంధించి 40% అద్దె తగ్గించినటువంటి అంశం. అయితే 40% అద్దె తగ్గించినటువంటి టెండర్ పిలవకుండా 3 సంవత్సరాల పాటు 24 షాపులు కొనసాగించేందుకు మరో 1 కోటి రూపాయలు వెళ్తే 4 కోట్ల రూపాయలు కొట్టేశారంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీద ఈ ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, టీడీపీ మా ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మేము చెప్పిందే చేయాలంటూ కూడా ఉన్నట అధికారుల మీద జులుం ప్రదర్శించారు, బ్లాక్ మెయిల్ చేస్తూ కూడా వచ్చారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా అమ్మవారి ఆలయంలో అధికారులను బెదిరిస్తూ ఈ మా ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మీరు చేయాల్సింది అంటూ కూడా వాళ్ళ మీద అనేక సందర్భాల్లో ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్ట్ పొందడానికి పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. అయితే పార్కింగ్ కాంట్రాక్ట్ మాత్రం ఫస్ట్ కాంట్రాక్టర్ మాత్రం 2 సంవత్సరాల కాల పరిమితితో టెండర్ ఖరారు చేశారనే అంశాన్ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇంకో ఏడాది కాంట్రాక్ట్ అమ్మవారి ఆలయానికి సంబంధించి
1,59,00,000 జీఎస్టీతో పాటు చెల్లించాల్సిన 2 సంవత్సరాలు చెల్లించాల్సిన కాల పరిమితి మొదటి ఏడాది కాంట్రాక్ట్ ఆలయానికి మాత్రమే చెల్లించారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయంలో అవినీతి జరిగిందంటూ కూడా గణాంకాలతో పాటు ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని జరిగినటువంటి ఆరోపణల మీద విచారణ కొనసాగిస్తుందా లేదు అంటే కనుక గతం మాదిరిగానే భూపతి మహేష్ మరొకసారి ఆధారాలైన ఆరోపణలు చేశారనే అంశాన్ని వేచి చూడాల్సిన పరిస్థితిగా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.